మళ్ళీ ఇటు పక్కన అటు పక్కన బ్రహ్మాండంగా భవనాలు ఉండే దాని మీద. అందుకే మీరు ఏంటంటే దానికి బఫర్ జోన్ మీరు పెంచాల్సిన అవసరమే లేదు. 12 నుంచి 50 మీటర్ల దాకా బఫర్ జోన్ ఎందుకు అవసరం మీకు? ఆ 50 మీటర్లు చేసినప్పుడు మొత్తం మూసి ఒకే రకంగా జరగాలి కదా. మరి అదే మీరు అక్కడ నార్సింగి దగ్గర ఒక మూసి బఫర్ జోన్, ఆ 12 మీటర్లు కూడా లేని ఒక బఫర్ జోన్లో ఈరోజు ఒక పెద్ద బిల్డరు ఒక పెద్ద ప్రాజెక్ట్ కడతా ఉన్నాడు, మూసీకు ఆనుకొని కడతా ఉన్నాడు. మరి వాళ్ళకి బఫర్ జోన్ పనిచేయదా? ఎక్కడైతే ఎక్స్ సర్వీస్ మెన్లు, ఎక్కడైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఫ్లాట్ కట్టుకొని మధువన్ పార్క్ లాంటి ప్లేస్లో వాళ్ళు 12 మీటర్లు జరిగి వాళ్ళ ఒక ఇల్లు కట్టుకొని లోన్ తీసుకొని ఈఎంఐస్ కడతా ఉంటే వాళ్ళని కూడా 50 మీటర్ జోన్ బఫర్ జోన్గా ఎట్లా పంపిస్తారు మీరు? అక్కడనో ఒక బఫర్ జోనే లేదు, ఇక్కడ బఫర్ జోన్ పెడుతున్నారు. ఇక్కడ డిస్ప్లేస్ చేసేది మీరు ఎవరిని అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని. కాబట్టి ఈ యొక్క ఏదైతే ప్రాజెక్ట్ అవుతుందో ఈ ప్రాజెక్టు ఇంప్రాక్టికల్ ప్రాజెక్టు. ప్రక్షాళన చేయడానికి మీకు ఇంత అవసరం లేదు. 2-3 వేల చిల్లర ఎకరాలని ఈరోజు స్వాధీనం చేసుకునే ప్రయత్నం మీరు ఉన్నారు. 3,000 ఎకరాలు స్వాధీనం చేసుకున్నా కూడా మీరు అక్కడ రైతుల్ని, ఎందుకంటే మనకు వచ్చే ఏవైతే కూరగాయలు అయితే ఉన్నాయో మీకు చాలామంది తెలియకపోవచ్చు, మూసీ పరివాహక ప్రాంతంలోనే ఈ హైదరాబాద్ నగరానికి సగము కూరగాయలు ఇక్కడి నుంచి వస్తాయి. మీరు ఎక్కడ పోయినా చూడండి, మూడిచి పక్కన అన్ని తోటలు వేస్తూ ఉంటారు. అవి కూడా పట్టా భూములు, రైతులకు ఇచ్చిన భూములు. ఒక 10 మంది రైతులు అక్కడ పండించుకుంటారు, అక్కడ వాళ్ళకి ఆదాయం అది. అవి కూడా పోతాయి. కాబట్టి మూసీ నది ప్రక్షాళన ఎవ్వరు కూడా దానికి వ్యతిరేకించరు. మూసీ నది ప్రక్షాళన కావాలి, మంచి నీరు దాంట్లో రావాలి. మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఫ్లడింగ్ ఏ వాటర్ పెడతారు దాంట్లో? మూసీ ఫ్లో అంత పెద్ద ఫ్లో లేదు, ఇటు ఈసా ఫ్లో కూడా అంత పెద్ద లేదు. దాన్ని ఫ్లడ్ చేయాల్సిన అవసరం ఉన్నది. యూ హ్యావ్ టు ఫ్లడ్ ఇట్ విత్ ఫ్రెష్ వాటర్. ఏది ఉన్నప్పుడు కూడా దాని మీద ఆలోచన ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రజలకు కూడా వాస్తవం తెలవాలి. ఈ ప్రాజెక్ట్ ఎంత అవుతుంది? ఈ ప్రాజెక్టుతో పాటు ఇంకో ప్రాజెక్ట్ ఈయన పెట్టారు, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని. తుషార్ గాంధీ గారు మనోడు. తుషార్ గాంధీ గారు ఫస్ట్ ట్వీట్ చేశారు, మా తాతగారి పేరు మీద మీరు ప్రాజెక్టులు కట్టి అక్కడ బీద వాళ్ళ ఇళ్ళని బేఘరం చేయకండి, అక్కడ వాళ్ళని ఉండనియండి. ఆ పేరు మీద మీరు ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, పబ్లిక్ మనీ దండగ చేయాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది ఈరోజు. మరి గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అవసరమా? ఆల్రెడీ ఇప్పుడు అక్కడ గాంధీ పార్క్ ఉన్నది, అక్కడ ఆల్రెడీ ఇప్పుడు అక్కడ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. దానికి పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ గారు 1000 పెడితే నేను 1200 పెడతా అని చెప్పేసి కాంపిటీషన్లో పోయి మీరు పెట్టండి, మా విగ్రహాలతో పెడితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టి దాని మీద మీరు విగ్రహాలు కడితే తప్పకుండా దాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇది విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి డాక్టర్ అంబేద్కర్ గారి ఆలోచనతో, మోదీ గారి యొక్క ప్రయత్నంతో ఈరోజు ప్రాక్టికల్గా మనం చూస్తున్నటువంటి మూసి ఒక పరివాహక నది ఏది ఉందో దాన్ని మొత్తం కూడా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. చివరికి పవర్ పాయింట్ ప్రయత్నించే ముందు ఒక మాట చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ డిఎన్ఏ కేవలం డెవలప్మెంట్ కోసం లేదు, అదొకటే వాళ్ళ ఉన్నది. 60 సంవత్సరాలు పైగా మన రాష్ట్రాన్ని వాళ్ళు పరిపాలించారు. మధ్యన తెలుగుదేశం పార్టీ వచ్చింది. మరి కనీసం తెలుగుదేశం పార్టీ పుణ్యాన వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు కలిసి మనకు మంచి బ్రహ్మాండమైనటువంటి ఒక హైటెక్ సిటీలు అవి ఇవి ఈరోజు వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క మొత్తం రాష్ట్రాన్ని, నగరాన్ని ఏలింది వాళ్లే కదా. అప్పుడు ఏమైంది ఆలోచించలేదు దీని గురించి. బీఆర్ఎస్ పార్టీ మూసి రివర్ ఫ్రంట్ బోర్డు పెట్టి మన ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు దానికి చైర్మన్ మరి అంటుండే మధ్యాహ్నం ఒక కుర్సీ టేబుల్ తప్ప ఏం లేదంట. ఇంకా ఏం ఆ కుర్సీ కూడా మిగిలింది, ఎక్కడి నుంచి ఉంటున్నాయి. ఆ బోర్డుకు డబ్బులు లేవు. వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఓ మేమని చెప్పేసి. అసలు మీ ప్రాజెక్ట్ ఏంది, మీ ప్రాజెక్ట్ ఏంది? ఇద్దరు కలిసి మొత్తం తెలంగాణ, హైదరాబాద్ మొత్తాన్ని కూడా నాశనం చేసే ప్రయత్నం ఉన్నారు మీరు. నేను హైదరాబాద్ ప్రజలను కోరుతా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ మూసి యొక్క సుందరీకరణకైతే ఏంది, ప్రక్షాళనకైతే ఏంది నేను వ్యతిరేకం కాదు. కానీ గాంధీ సరోవర్ ప్రాజెక్టు మీద
7,000 కోట్ల పైగా మీరు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని, అది కూడా అప్పు తీసుకువచ్చి బ్యాంకుల దగ్గర అక్కడ ఉన్నటువంటి బీదవాళ్ళ ఇల్లు, మధ్యవర్తి తరగతి ఇల్లు కూలగొట్టడానికి వీలు లేదు. దాన్ని భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. దాన్ని మాత్రమే అడ్డుకుంటుంది, నీళ్ళని కాదు. ఏదైతే మూసీ పక్కన అక్రమ కట్టడాలు ఉన్నాయో పెద్ద పెద్ద వాళ్ళవి, మళ్ళీ దాని మీద కూడా ప్రభుత్వం ఆలోచించాల్సి వస్తుంది. ఎవరిచ్చారు పర్మిషన్ వాళ్ళకు? ఇక్కడో బీదవాళ్ళు, అక్కడో బాగా డబ్బున్న వాళ్ళు ప్రాజెక్టులు కడతా ఉన్నారు. మళ్ళీ వాళ్ళు కట్టవచ్చు, వీళ్ళు మాత్రం ఇక్కడ ఉండకూడదా? ఇది ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దానికి గతంలో కూడా చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఎస్టీపీలు, ఈటీపీలు ఒక నిర్మాణం చేయండి. దాని ద్వారా ఫ్లడ్ పడే వాటర్ని క్లీన్ చేయండి. తద్వారా ఫ్రెష్ వాటర్ మూసీలు వస్తుంది. మూసీని క్లీన్ చేయండి. గతంలో వీళ్ళు రబ్బర్ డ్యామ్లు, ఆ డ్యామ్లు పెట్టారు, కానీ పెద్ద దాని యొక్క ఫలితం లేదు. హైదరాబాద్ నగరం కూడా సుందరకిరం కావాలి. మన రాబోయే తరము మూసీలో, పడవల్లో అక్కడ చేయాలి. క్రూజీలు ఉండాలి, దాంట్లో నైట్ బోటింగ్స్ ఉండాలి. మేము కూడా అనుకుంటాం, మనందరం కూడా నదుల ఒక ఏదైతే మనం చూస్తూ ఉంటాం అన్ని. కాబట్టి ఇటువంటి ఒక మనకు సుందరీకరమైనట్టు కాలే. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధికి వ్యతిరేకమే. ఎప్పుడు కూడా వాళ్ళు అభివృద్ధిని కానియరు. అభివృద్ధి పేరు చెప్తారు, కరప్షన్ జరుగుతుంది. ఈ 1,50,000 crores ఆయన కాళేశ్వరం పెడితే ఈయన మూసేశ్వరం పెడతాడు. ఈయన అక్కడ కాళేశ్వరం, మూసేశ్వరం, ఇది చివరికి ఏదైతే తెలంగాణ మూసేస్తారు. మూసితోనే మూయింపు. దయచేసి ఈ పని చేయకండి. భారతీయ జనతా పార్టీ మేము అనేక రాష్ట్రాల్లో మేము పరిపాలిస్తున్నాం. భోపాల్ చూడండి మీరు, సిటీ ఆఫ్ లేక్స్, ఇంత బ్రహ్మాండంగా ఏమైనా పోతే తెలుసున్నది. బ్యూటిఫుల్ లేక్స్ ఆర్ మెయింటైన్ దే. సిటీ ఆఫ్ లేక్స్ భోపాల్. మరి అటువంటి ఒక సిటీ ఆఫ్ లేక్స్ చూడండి మీరు ఎన్నో ఒక ప్రాంతాల్లో చూడండి. మీరు యమునా ఎక్స్ప్రెస్ వేలో చూడితే పక్కన యమునా నది కెనాల్ పారుతూ ఉంటుంది ఉత్తరప్రదేశ్లో. ఈరోజు మీ అవన్నీ చూస్తే, మొన్న నేను వారణాసి పోయిన లాస్ట్ 4-5 years బ్యాక్. వాటర్ కింద క్లీన్ వాటర్ ఉందంటే అంత క్లీన్ వాటర్ ఉంది గంగలో. యమునా ఒక ప్రక్షాళన కూడా జరుగుతూ ఉంది నమామి గంగే పేరు మీద. సో నమామి గంగే లాగానే అక్కడ 20,000 అయితే మీకు 1,50,000. అది ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ ఇవన్నీ దాటుకొని వచ్చేటట్టుగా యమున, గంగా ఈ నదులన్నీ కూడా ముందు దాని కింద కావు. మీకు మాత్రం 20,000 ఈ యొక్క 50 కిలోమీటర్లకి. కాబట్టి చివరికి ఒక మాట చెప్తా ఉన్నాను. ఈరోజు మీరు ప్రక్షాళన చేస్తే మూసీ ఒక ఆరిజిన్ నుంచి మూసీ ఎండ్ వరకు చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్న రైతులకు కూడా భరోసా మీరు ఇవ్వాలి, మీకు మంచి నీరు వస్తాయని చెప్పేసి. మూసీ ప్రాజెక్టుని కూడా మీరు ఈరోజు ఒక సాగునీరు కూడా అక్కడ అవసరం ఉంది. కాబట్టి ఈ నీళ్ళ నుంచి ఇక్కడ తాగునీరు మనకు సరిపోయిన తర్వాత గండిపేట ద్వారా ముందుకు తీసుకొని హిమాయత్ సాగర్ నుంచి వచ్చే ఈసా కూడా మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అవన్నీ కూడా ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ మీరు తీసేయండి. ఇల్లీగల్ వచ్చినాయి ఎట్లా? మీ జమాన్లో వచ్చినాయి అవన్నీ, మీ హయాంలో వచ్చిన ఇల్లీగల్ అవన్నీ కూడా వాళ్ళకు ముందు రీహాబిలిటేట్ చేయండి. ఎవరు కూడా నిర్వాసాలు చేయకండి. పెద్ద పెద్ద మాటలు పెట్టి చెవులో పువ్వు పెట్టకండి. అది కూడా చెప్తాను. మీ మాటలు వింటే ఓహో అరిచేతి మీద స్వర్గం చూపెట్టేటోళ్ళు మీరు. దయచేసి వాళ్ళకు స్వర్గం నిర్మాణం చేయండి. ప్రతి ఒక్క బీదవాడికి, ప్రతి ఒక్క మధ్యవర్తికి ఈరోజు ఒక ఇల్లు అనేది ఒక స్వప్నం. ఒక ఇల్లు కట్టుకొని బ్యాంకులో లోన్ తీసుకొని ఈఎంఐ ఎన్ని కష్టాలను కట్టుకున్నా నాకు సొంత ఇల్లు ఉంది, నా పిల్లలు పిల్లలకి ఉంటున్నారు, ఇది మై ఫ్యామిలీ, నా హౌస్. అందుకని ఈస్ట్ ఆర్ వెస్ట్, హోమ్ లైఫ్ ఈజ్ బెస్ట్ అంటాం మనం. అందుకని ఆ హోమ్ ఏదున్నదో ఆ హోమ్ని డిస్టర్బ్ చేయకండి. ఆ హోమ్ని డిస్ట్రాయ్ చేసే అటువంటి రైట్ మీకు లేదు. ఒకవేళ మీరు చేస్తే మీరు యూ హ్యావ్ టు రీహాబిలిటేట్ దెమ్ ఫస్ట్ అని చెప్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మన వెదిరే శ్రీరామ్ గారు ఉన్నారు. సమయం తీసుకున్న ఎక్కువ కాబట్టి మీ అందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి నరేంద్ర మోదీ గారికి నేను అభినందన తెలుపుతూ ఈ కార్యక్రమంలో మన శ్రీరామ్ గారి యొక్క ప్రజెంటేషన్ అవకాశం ఇచ్చినందుకు వారి ధన్యవాదాలు. జై భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.